ఏ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ చూసినట్లయితే సైఫై టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళు వైజాగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అయితే లాంచ్ చేశారనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఈ ప్రాజెక్ట్ వాల్యూ చూసినట్లయితే 1500 కోట్ల రూపాయలు, మొత్తం 3.6 ఎకరాల్లో డేటా సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డేటా సెంటర్స్ అనమాట. దీనికి 50 మెగావాట్ అవర్ల కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. వన్స్ ఈ కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతే కనుక 1000 పైగా ఉద్యోగాలు అయితే వస్తాయని చెప్తున్నారు. మేజర్ గా ఈ డేటా సెంటర్స్ ఉపయోగం ఏంటంటే భారతదేశ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఆసియా కంట్రీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ భారతదేశానికి పెంచడం కోసం ఇక్కడైతే ఈ డేటా సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్తున్నారు అనమాట. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3.6 ఎకరాల స్థలాన్ని అయితే అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సోషల్ మీడియా వేదికగా నటి ప్రియాంక మోహన్ గారు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, తన యొక్క ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అయితే పోస్ట్ చేయకండి అని చెప్పి ఎలాంటి మ్యానిపులేషన్ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక విన్నపాన్ని అయితే చెప్పడం జరిగింది అనమాట. సో రీసెంట్ గా ఈమె యొక్క కొన్ని ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. సో అవేమీ కూడా రియల్ ఇమేజ్ కాదు, ఏదో జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. సో దాన్ని ఉద్దేశించి ఇలాంటి ఏ మ్యానిపులేటెడ్ వెకేషన్ ఫోటోస్ లాంటివి ఏమి పోస్ట్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారనమాట. ఇక నెక్స్ట్ అయితే ఛత్తీస్గఢ్ కి చెందిన IIIT విద్యార్థి 30 మహిళల యొక్క ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఏఐని యూజ్ చేసి మార్ఫ్ చేసి కొన్ని అశ్లీల ఇమేజెస్, వీడియోస్ అయితే క్రియేట్ చేశారన్నమాట. ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు 1000కు పైగా ఫైల్స్ ని రికవర్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ విద్యార్థి ఏం చేశారంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో 30 మహిళల యొక్క సంబంధించిన ఫొటోస్ ని తీసుకుని వాటిని ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇలా అశ్లీల ఫొటోస్ కానీ వీడియోస్ లాంటివి జనరేట్ చేయడం చేశారన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఫిర్యాదు చేయడంతో కాలేజ్ సిబ్బంది కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు, ముగ్గురుతో కూడిన సిబ్బంది. వన్స్ ఈ కమిటీ వీళ్ళందరూ విచారించిన తర్వాత తెలుస్తున్నట్టు ఇలాగా చాలా మంది మహిళలకు సంబంధించిన ఇలాంటి ఇమేజ్ లాంటి వీడియోస్ లాంటి జనరేట్ చేసినట్టు తెలిసిందనమాట. అంతా విద్యార్థి మీద ఇప్పుడైతే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తాజాగా భారతదేశపు మొట్టమొదటి సావర్జిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ని 2020 సంవత్సరం ఎండకల తీసుకొస్తామని ప్రకటించారనమాట. నథింగ్ బట్ ఏంటంటే గవర్నమెంట్ ఆధారిత ఏ మోడల్ అనమాట. సో దీన్ని ఎస్ కృష్ణన్ గారు అయితే అనౌన్స్ చేస్తారన్నమాట. ఈ 2020 సంవత్సరానికి ఎండింగ్ కల్లా తీసుకొస్తామని చెప్పి. ఇప్పటికే మనకి భారతదేశంలో 38,000 GPUs ని అవైలబుల్ గా తీసుకొచ్చారు. అటు విద్యార్థులకు కానివ్వండి, స్టార్ట్అప్ కంపెనీస్ కానివ్వండి. గంటకి 65 రూపాయలు ఇలా తీసుకురావడం లేండి, తక్కువ ధరకే అందుబాటులో తీసుకురావడం వల్ల చాలా మంది LLM మోడల్స్ ని డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వేరే దేశాలతో పోల్చుకున్నట్లయితే కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఈ మోడల్స్ ని డెవలప్ చేయడానికి కావాల్సిన తక్కువ రాయితీలతో మేము ఇలా GPUs ని అయితే యాక్సెస్ లో తీసుకొచ్చాం. అలానే భారతదేశపు ఏ మోడల్ కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సంవత్సరం కూడా కండక్ట్ చేస్తారన్నమాట. 2026 సంవత్సరం ఫిబ్రవరి 19-20 తారీఖులు భారత్ మండపంలో అయితే ఈ ఏ ఎక్స్పో అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ సోలార్ విండ్స్ కంపెనీ వాళ్ళు సోలార్ విండ్స్ ఏ ఏజెంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఏ ఏజెంట్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఐటీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక టీమ్ మెంబర్ కింద అయితే ఇది ఈ పర్టికులర్ ఏ ఏజెంట్ అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ఈ ఏ మోడల్ ఎలా హెల్ప్ చేస్తుందంటే రూట్ కాస్ అసిస్టెంట్ కింద అయితే హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ట్రబుల్ షూటింగ్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. డైనమిక్ థ్రెషోల్డ్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఏ క్వైరీ అసిస్ట్ కింద హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. డేటాబేస్ క్వైరీస్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టాపిక్ సంబంధించిన సమాచారాన్ని ఈ ఏజెంటే వాళ్ళ టీమ్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చేరువేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు జెమినీ ఎంటర్ప్రైజ్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారన్నమాట. వర్క్ ప్లేస్ ని ఆటోమేషన్ చేయడం కోసం ఏ ఏజెంట్స్ అయితే ఈ పర్టికులర్ గూగుల్ ఎంటర్ప్రైజ్ లో అయితే ఆఫర్ చేస్తారన్నమాట. ముఖ్యంగా కంపెనీస్ ని ఉద్దేశంలో పెట్టుకుని ఈ జెమినీ ఎంటర్ప్రైజ్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఒక ఆల్ ఇన్ వన్ ఇంటర్ఫేస్ అయితే చెప్తున్నారు. జెమినీ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ జెమినీ ఎంటర్ప్రైజ్ లో మన గూగుల్ కంపెనీ వాళ్ళు మోస్ట్ అడ్వాన్స్ జెమినీ మోడల్స్ జెమినీ 2.4 అలానే ఫ్లాష్ ఇమేజ్, నానో బనానా మోడల్, దాంతో పాటు ఇమాజిన్, గూగుల్ VO3 వంటి ఏ వీడియో జనరేటర్ మోడల్స్ కూడా అందుబాటులోకి అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ అయితే యూకే దేశానికి చెందిన ఏ చిప్ మేకర్ గ్రాఫ్ కోర్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఏకంగా $1.3 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారన్నమాట. వీళ్ళు కొత్త ఏ ఇంజనీరింగ్ క్యాంపస్ ని బెంగళూరులో అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 500 కొత్త సెమీ కండక్టర్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. ఇనీషియల్ గా గ్రాఫ్ కోర్ కంపెనీ వాళ్ళు బెంగళూరులోని వీళ్ళ ఆఫీస్ కోసం
100 ఏఐ సెమీ కండక్టర్ ఇంజనీరింగ్ రోల్స్ అయితే తీసుకుంటున్నారు, అంటే ఉద్యోగాలను హైరింగ్ చేసుకోబోతున్నారు అనమాట. దాంట్లో భాగంగా సిలికాన్, లాజికల్ డిజైన్, ఫిజికల్ డిజైన్, వెరిఫికేషన్, క్యారెక్టరైజేషన్ అండ్ ఇలాంటి డొమైన్స్ మీద ఉన్న ఇంజనీర్స్ అయితే ఉద్యోగాలకి తీసుకుంటున్నారు. అలానే ఈ కంపెనీ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సెమీ కండక్టర్స్ అయితే డెవలప్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే మహాభారత్ సంబంధించిన సిరీస్ ఏదైతే ఉందో దీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి రీఇమాజిన్ చేశారన్నమాట. దీన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే అందుబాటులో తీసుకురాబోతున్నారు అనమాట. ఇదే వేవ్స్ ఓటీటీలోకి అయితే అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. అక్టోబర్ 25వ తారీఖు నుంచి అయితే వస్తుందని చెప్తున్నారు. అలానే దూరదర్శన్ లో వచ్చి నవంబర్ 2వ తారీఖు నుంచి అయితే ఈ సిరీస్ అయితే అందుబాటులోకి వస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన ఒక టీజర్ వీడియోను కూడా సో వేవ్స్ ఓటీటీ వాళ్ళు అయితే రివీల్ చేశారన్నమాట. మహాభారతాన్ని ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేస్తూ కలర్స్ రూపంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ తగ్గట్టుగా దీనంతా కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేసి తీసుకొస్తుందని చెప్పారు. చూడడానికి కూడా విజువల్స్ అయితే చాలా రియలిస్టిక్ కనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇవే వాడతారా లేకపోతే టీజర్ కోసం ఇలా పెట్టారా అనేది మనకి ఇంకా కంప్లీట్గా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం చెప్పడానికి వీలవుతుంది. ఇక నెక్స్ట్ అయితే చైనాకు చెందిన యాంట్ గ్రూప్ కంపెనీ వాళ్ళు ట్రిలియన్ పారామీటర్ ఏఐ మోడల్ లింగ్ 110 అయితే అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. ఈ మోడల్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఓపెన్ ఏఐ కానివ్వండి డీప్ సీక్ మోడల్స్ ని బీట్ చేసే స్కోర్స్ అయితే వచ్చినాయని చెప్తున్నారు. కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు మ్యాథమెటికల్ రీజనింగ్ ఈ విభాగాల్లో అయితే ఇతర ఏఐ మోడల్స్ ని అవుట్ పాస్ చేసి మరి బెస్ట్ గా నిలిచిందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ట్రిలియన్ పారామీటర్స్ యూజ్ చేసి అయితే జనరేట్ చేసామని చెప్తున్నారు. కోడింగ్ జనరేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు కాంపిటీషన్ లెవెల్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇది బాగా ఆన్సర్ చేస్తుందని చెప్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ రిలేటెడ్ స్కోర్స్ చూసుకున్నట్లయితే ఏఎంఈ స్కోర్ చేస్తే 70% గా ఉంది. జెమినై 2.5 ప్రోను కూడా సర్ప్రైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ గారు వాళ్ళ ఉద్యోగస్తులకు మెసేజ్ ఇచ్చారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది మీ ఉద్యోగాలని తీసేసుకోదు అని చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. గూగుల్ కంపెనీల్లో కూడా ఎంప్లాయీస్ ఏఐ టూల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఏఐ టూల్స్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని 10% పెంచుకోగలిగారు. ఇవన్నీ కూడా ఏఐ టూల్స్ వల్లే సాధ్యమైందని చెప్పారు. అలానే గూగుల్ కంపెనీ వాళ్ళు ఇంక్రీజ్ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ సంబంధించిన రోల్స్ ఏదైతే ఉందో వాళ్ళు ట్రాక్ చేస్తూ ఈ సమాచారాన్ని అయితే తెలుసుకున్నారు అన్నమాట. అంతేకాకుండా నేను ఏం చెప్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవడం కాదు, రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటాయి అవి ఎలిమినేట్ చేసుకునే అవకాశం ఏ కల్పిస్తుంది. అలానే ఇంజనీర్ సంబంధించిన రిపిటేటివ్ టాస్క్ ని తగ్గించడం ద్వారా మరింత క్రియేటివ్ వర్క్ ని చేయడం కోసం ఏ టెక్నాలజీ హెల్ప్ చేస్తుందని చెప్పి ఈయన అభిప్రాయపడ్డారు అనమాట. చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ వాళ్ళని సూ చేశారనమాట. అంటే వాళ్ళ మీద కేసు లాంటిది పెట్టడం జరిగింది. ఎవరైతే కొంతమంది న్యూరో సైంటిస్టులు ఉన్నారో వాళ్ళ యొక్క ఎటువంటి ప్రమేయం లేకుండానే వాళ్ళ సంబంధించిన కాపీరైటెడ్ బుక్స్ నుంచి ఈ డేటాని వీళ్ళ ఏ మోడల్ ట్రైనింగ్ కోసం యూజ్ చేసుకున్నారనే ఒక కారణం చేత యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే వీళ్ళు కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ క్లెయిమ్ లో భాగంగా షాడో లైబ్రరీస్ ని యాపిల్ కంపెనీ వాళ్ళు ఇల్లీగల్ గా యాక్సెస్ చేశారు. వేలాది పైరేటెడ్ బుక్స్ ని అయితే యూజ్ చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ ట్రైన్ చేశారు. ఇది చట్టపరంగా విరుద్ధం అని చెప్పి వీళ్ళ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోర్టులోకి కేసు అయితే వేశారనమాట. సో ప్రజెంట్ అయితే దీని మీద ఇంకా తీర్పు లాంటిది అయితే బయటికి రాలేదు. కానీ ఇలాంటి ఈ బుక్స్ రిలేటెడ్ ఇల్లీగల్ యాక్సెస్ లాంటివి అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం. కేవలం యాపిల్ అనే కాదు ఇతర కంపెనీస్ కూడా ఇలాంటి మోడల్స్ ట్రైన్ చేసుకునేప్పుడు డేటా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. అలానే ఏ జాబ్ స్కిల్స్ కోసం ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ఏ కాంబో కోర్స్ ని 10,000 రూపాయలకి ఇస్తున్నాం అండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ నవంబర్ 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.